సంవత్సరం వంటి ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని, దీంతో ఆ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణి అందరికీ అర్థమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని విమర్శించారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే వారికి కంటగింపుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అయోధ్యకు రావటం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పటం రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయమేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటైంది. G20 సమావేశాలను బహిష్కరిస్తారు, పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తారు, ప్రతిపక్ష సమావేశాలను బహిష్కరిస్తారు. చివరకు ప్రణబ్ ముఖర్జీ భారతరత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు, ఎన్నికల కమిషన్ బహిష్కరిస్తారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతదేశాన్ని 50 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేదు. హిందువులన్నా, హిందువుల జీవన విధానం అన్నా ఏ మాత్రం కూడా విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. GST ఏర్పాటు చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో, ఆర్టికల్ 370 తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తే ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు. రాహుల్ గాంధీ స్వయంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు కొత్తగా చూస్తూ ఉన్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని, అసలు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడా, అసలు అయోధ్య ఏంటి, రాముడేంటి, అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాటి ప్రభుత్వాలది. చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గ